ప్రదర్శనతో ఢిల్లీ వాళ్ళకి చెప్పాలి అనుకుంటున్నాడు. ఆ ఢిల్లీలో ఒక పదం ఉంది, మీరు గుర్తు చేసుకోండి, ఒక ప్రాంతానికి ఎన్సీఆర్ అంటారు, నేషనల్ క్యాపిటల్ రీజియన్ అని చెప్పని. అంటే వాళ్ళకి అవగాహన లేక ఎన్సీఆర్ అని చెప్పి ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకుందాం. ఈయన ఈ ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడి ఈయన పాండిత్య ప్రదర్శన చేస్తున్నాడు, కానీ ఈయన పాండిత్య ప్రదర్శన ఏంటి అనేది 2024 జూలైలో ఈయన ఢిల్లీలో ఒక ధర్నా పెట్టాడు. అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరిగిన నెల రోజుల్లో 36 రాజకీయ హత్యలు జరిగినాయి, 35 ఆత్మహత్యలు జరిగినాయి, 300 హత్యాయత్నాలు జరిగినాయి, 590 ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమైనాయి, 460 ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైనాయి అని చెప్పని పెద్ద ఆర్పాటంగా నేషనల్ మీడియా మొత్తాన్ని పిలిచి వాళ్ళకి ముందు ఇంగ్లీషు పాండిత్య ప్రదర్శన మొత్తం పెట్టాడు. ఒక్క విలేకరు ఒక్క మాట అడిగాడు, కెన్ యూ స్పెసిఫై ద నేమ్స్ ఆఫ్ దోస్ హూ డిసీజ్డ్ అని అడిగాడు. ఇక ఆ పని తట్టపుట్ట సర్దుకొని తిరుగుటపాలో హైదరాబాద్ అమరావతి వచ్చేసాడు. ఇక ఇంకా వాళ్ళకి ప్రెస్ మీటు లేదు, ఇక వాళ్ళకి సమాధానం లేవు, ప్రెసిడెంట్ లేవు. ఎందుకంటే ఈయన పాండిత్య ప్రదర్శన ఏంటి, ఈయన నెల రోజుల ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టమన్నప్పుడే జాతీయ మీడియాకి ఈయన దొగ్దేంటి అసూయ ఏంటి అనేది వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి ఇవాళ జాతీయ మీడియాతో ఆయన ఈ సుప్రీంకోర్టు అంశాన్ని ప్రస్తావించడానికి కూడా ఒక కారణం ఏంటి అంటే, ఈ అంశంలో నేను ప్రభుత్వానికి కూడా సూచన చేయదలుచుకున్నా. 2022 మార్చి 3వ తారీఖు రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని చెప్పని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకి ఈ రాజధాని విషయంలో లెజిస్లేషన్ చేసే అధికారం కూడా లేదు అని 2022 మార్చి 3వ తారీఖు రోజు ఒక విస్పష్ట తీర్పు ఇవ్వడం జరిగింది. దాని మీద రిట్ ఆఫ్ మ్యాండమస్ అమల్లో ఉంటుంది అని చెప్పారు. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేస్తున్నాడు. నేను పదే ప్రభుత్వానికి సూచన చేస్తా ఉన్నా, సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఫైల్ చేస్తున్న పిటిషన్ని మీరు విత్డ్రా చేసుకోండి. ఏమవసరం ఆ సుప్రీంకోర్టులో పిటిషన్? ఇవాళ ఆ పిటిషన్ ఉంది కాబట్టే ఇవాళ అతను సుప్రీంకోర్టు గురించి మాట్లాడుతున్నాడు. అమరావతి మాత్రమే ఏకైక రాజధానిని హైకోర్టు తీర్పిచ్చింది, సుప్రీంకోర్టు దానికి స్టే ఇవ్వలేదు. మీరు అమరావతి మాత్రం ఏకైక రాజధానిగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. కేవియట్ కాదండి, జగన్మోహన్ రెడ్డి పిటిషన్ ఫైల్ చేశాడు సుప్రీంకోర్టులో, కొంత వాద ప్రతివాదనలు కూడా జరిగినాయి అక్కడ. అటువంటిప్పుడు అసలు అమరావతి రాజధానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తున్న పిటిషన్ మీరు విత్డ్రా చేసేసుకోండి. ఇవాళ ఆ పిటిషన్ లైవ్ లో ఉంది కాబట్టి అతను సుప్రీంకోర్టు గురించి మాట్లాడుతున్నాడు. నేను తానా సభల్లో పాల్గొన్నప్పుడు తానా సభా వేదిక మీద రఘురామకృష్ణరాజు గారు స్పీకర్ హోదాలో ఉండి అక్కడ ఒక మాక్ అసెంబ్లీ జరిగింది. నేను కూడా ఒక శాసనసభ్యుడిగా పార్టిసిపేట్ చేసే దాంట్లో ఆ సభా వేదిక మీద నుంచి కూడా నేను స్పీకర్ గారి దృష్టికి తీసుకెళ్లా, ఈ పిటిషన్ విత్డ్రా చేసుకోండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టికి అమరావతి పునర్నిర్మాణ సభా వేదిక మీద నుంచి ముఖ్యమంత్రి గారు ఒక విజ్ఞప్తి చేశారు, అమరావతికి చట్టబద్ధత కల్పించండి అని. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ గౌరవ హైకోర్టు ఆల్రెడీ మార్చి 23, 2022లో తీర్పు ఇచ్చేసింది. ఆల్రెడీ లెజిస్లేషన్ పరంగా చట్టబద్ధత అయింది, జ్యుడిషియరీ పరంగా చట్టబద్ధత అయింది, సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు. ఆ పిటిషన్ కూడా విత్డ్రా చేసేసుకోండి, మీకు పూర్తిస్థాయి చట్టబద్ధత దక్కినట్టే కదా అని చెప్పి నేను ఆ రోజు ఆ అంశం ప్రస్తావించడం జరిగింది. ఇది పెండింగ్ ఉంది కాబట్టే అతను సుప్రీంకోర్టు అనే మాట మాట్లాడుతున్నాడు. ఒక మాట అది కూడా ఏంటంటే, ఆ రోజు ఢిల్లీలో ధర్నా పెట్టింది తన రాజకీయ ప్రత్యర్థులకి ఇంతటి స్థాయి మెజార్టీతో తాను ఎవరు నెగ్గరు అనుకున్న స్థితిలో ఉన్నవాళ్ళు ఇంతటి మెజార్టీతో తన కళ్ళ ముందు వాళ్ళు పదవులను స్వీకరించడాన్ని జీర్ణించుకోలేక అసూయతో అక్కడికి వెళ్ళి పెట్టాడు. ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఇందాక మీరు ప్రస్తావించినట్టుగానే అమరావతిలో జరుగుతున్న పనులు, అక్కడ జరుగుతున్న శంకుస్థాపనలు, అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక పక్క భోగాపురం ఎయిర్పోర్ట్కి అక్కడ టెస్ట్ ల్యాండింగ్ జరగటం, రెండో పక్క రేపు జూన్లో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పని ప్రభుత్వ పరంగా చెప్పడం, ఏ ఒక్కదాన్ని అతను జీర్ణించుకోలేకపోతా ఉన్నాడు. రైట్ రవిచంద్రారెడ్డి గారు, ఎందుకు ఇంత అమాయకంగా దొరికిపోతుంది?